ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని ఆయన్ను నమ్మే పరిస్థితిలో తాము లేవంటున్నారు వాలంటీర్లు. గతంలో తమను కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు 10,000 రూపాయలు ఇస్తామంటే ఎలా నమ్ముతామనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. వాలంటీర్ అనే ఉద్యోగంతో ప్రజలకు సేవ చేసే అవకాశంతో పాటు తమకు గుర్తింపు వచ్చేలా చేసిన సీఎం జగన్ వెంటే తాము ఉంటామంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్ల వ్యవస్థపై రోజుకో మాట మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మొన్నటి దాకా వాలంటీర్లను అసాంఘిక శక్తులతో పోల్చిన చంద్రబాబు నాయుడు ఈ రోజున వాలంటీర్లంతా మంచివారే, తాము అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు వేతనం కూడా అందజేస్తానని చెప్తున్నారు. అయితే ఈ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు సంబంధించి వాలంటీర్లు ఏ విధంగా అభిప్రాయపడుతున్నారు, వారి మనోభావాలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా ఒక వ్యవస్థ అంటూ ఏర్పడుతుంది అనేది ఫస్ట్లో అనుకోలేదు. ఒక వ్యవస్థ ఏర్పడింది, ఒక సంస్థలాగా ఇంతమంది లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చి ఆయన నెలకు 5,000 10,000 అనేది పక్కన పెడితే ప్రతి కుటుంబంలోనూ కరోనా టైంలో కానీ బయట కానీ వరదల్లో కానీ ఎటు చూసినా దిక్కుదోచని పరిస్థితుల్లో ఒక ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఒక ఉద్యోగం వృత్తి అంటూ ఇచ్చి ఆయన నెలకు 5,000 రూపాయలు ఇవ్వడం అనేది గొప్ప సంగతి. మరి ఇన్నేళ్ళు మీరు చేసిన చంద్రబాబు నాయుడు గారా ఇంగోరా అనేది పక్కన పెడితే కనీసం 1,00,000 మందికి ఎప్పుడైనా ఉద్యోగాలు ఇచ్చారా? 5,000 కానివ్వండి, 1,00,000 మందికి ఎప్పుడైనా ఉద్యోగాలు ఇచ్చారా చరిత్రలో ఎప్పుడైనా కానీ? కాబట్టి వాలంటీర్లు మీరు ఈరోజు 10,000 ఇస్తామంటున్నారు. ఎందుకు ఇస్తామంటున్నారు అంటే మేము పని చేస్తున్నాం, వీళ్ళు పని చేస్తున్నారు, ప్రజలకు సేవ చేస్తున్నారు, 5,000 ఏమవుతుంది అని ఈరోజు అంటున్నారు. మరి గత 5 సంవత్సరాల నుంచి ఎక్కడికి వెళ్ళారు మీరు? అనంతపూర్లో ఇంత వరదలు ఎప్పుడే కానీ మా చరిత్రలోనే, అనంతపుర చరిత్రలోనే వరదలు లేనప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? కాబట్టి ఈరోజు మీరు వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఎక్కడ గెలవలేమన్న భయం మీకు పట్టుకుంది. వాలంటీర్ ఉంటే గెలుస్తామనే నమ్మకం మీకు ఏర్పడింది. అంటే ఎట్లుంది చూడండి, వాలంటీర్ వ్యవస్థని ఒకప్పుడు ఏదో నాశనం చేయాలనుకున్నా మీరు ఈరోజు పటిష్టపరచాలనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అది వాలంటీర్ గొప్పతనమే, జగనన్న గొప్పతనమే. ఆయన ఉద్యోగాలు ఇచ్చారు, అవును ఇచ్చారు, ఖచ్చితంగా ఇచ్చారు, దాన్ని ఉద్యోగంగానే భావిస్తాం మేము. ఆయన ఈరోజు తొలి సంతకం చేస్తానన్నప్పుడు మీకే అర్థమైంది. జనాల కోసం కాదు, ప్రభుత్వం కోసము, ఓన్లీ జగన్ కోసం పనిచేస్తున్నారు అన్న ఆయన ఇప్పుడు మాకుతో ఆయనకి ఏం అవసరం పడిందో మాకేం అర్థం లేదు. మాకైతే మాకేం చేయాలో ఆయనకు తెలుసు. ఆయన పెట్టడం వల్లే ఈయనకి మా మీద ఈ ఎలక్షన్ల తర్వాత కనీసం ఆ వాలంటీర్లు అనేది గుర్తొచ్చింది అంటే మా జగనన్న వల్లే. ఆ జగనన్న ఏం చేయాలో మంచి 10,000 ఇస్తానని చంద్రబాబు చెప్పడం కాదు, మాకేం చేయాలో ఆయనకి తెలుసని మా నమ్మకం. ఆయనే మాకు ఏమైనా మంచి చేయగలడని మా నమ్మకం. మేమైతే నమ్మేది అట్లా లేం సార్. ఇప్పుడు అతను ఒక పూటకొక మాట మారుస్తున్నాడు. 10,000 కాదు 20,000 ఇచ్చినా కానీ మేము మా ప్రభుత్వం తరపునే మేము పనిచేస్తామని నేను కోరుకుంటున్నాను సార్. అతను 20,000 ఇచ్చినా కానీ మాకైతే నమ్మకం లేదు. అతను ఊరికే అట్లా మమ్మల్ని వశపరుచుకోవడానికి అట్లా చేస్తున్నాడేమో అని నాకైతే అనిపిస్తుంది. వాలంటీర్లంతా మొన్నటిదాకా దొంగలు అన్నారు, అసాంఘిక శక్తులు అన్నారు. ఈరోజు మాత్రం 10,000 రూపాయల పారితోషికం ఇస్తామంటున్నారు. చంద్రబాబు నాయుడు మాటలు ఎట్లా చూస్తారు మీరు? సార్, చంద్రబాబు నాయుడు మాటలు అయితే అసలు ఖచ్చితంగా నమ్మకే లేదు సార్. మొన్నటి వరకు 50,000 ఇచ్చి పరిశ్రమలు పెట్టి వాలంటీర్స్కి అంతా ఒక 50,000 జీతం అన్నారు. మరి ఇప్పుడు వచ్చేసి 10,000 రూపాయలు అన్నారు. కానీ అతని మాటలు ఏవి సత్యం కాదు సార్. ముందు మేము వాలంటరీ వ్యవస్థ మా జగనన్న తెచ్చినప్పుడు వీళ్ళు మూటలు మోస్తారు, ఆ పనులు చేస్తారు, ఈ పనులు చేస్తారని చాలా కించపరిచి మాట్లాడారు. మరి ఇప్పుడు ఏదో మా పరంగా కొంచెం పాజిటివిటీ ఉన్నారు ఏమో మనుషులు అనేసి మరి వాళ్ళు మమ్మల్ని వల వేస్తున్నారు. మేమైతే మా జగనన్ననే మాకు కావాలా సార్. మా జగనన్న మాకు ఏం చేయాలో అది చేస్తారు. ఇప్పుడు మొన్న పెన్షన్ అప్పటికే ఆయనకి జనాలకు అర్థమైపోయింది, పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకూడదు, పెన్షన్లు వాలంటీర్లతో స్టాప్ చేపిస్తేనే మేము మళ్ళీ నెక్స్ట్ రాగలము అనుకున్నాడో ఏమో. మరి ఆయన మాటలు, ఆయన చేష్టలు, ఆయన మాటలు ఏమీ అర్థం కావట్లే జనాలకి. మేము 5,000 జీతం కోసం పని చేయట్లేదు సార్. జనాలకి మంచి చేయాలనే ఉద్దేశంతో జగనన్న మాకు ఈ ఉద్యోగాలు ఇచ్చినాడు. ఉద్యోగం కూడా కాదు, మేము సోషల్ సర్వీస్ చేస్తున్నాము. మాకు 5,000 ఇవ్వకపోయినా కూడా మేము ఈ పని చేస్తాం. అది మా జగనన్న కోసం మేము ఈ పని చేయడానికి రెడీ. అంటే నిన్న మొన్నటి దాకా వాలంటీర్లందరినీ దుర్భాషలాడిన చంద్రబాబు నాయుడు ఈ రోజున హఠాత్తుగా ఎందుకు మా పైన ప్రేమ వచ్చింది అని చెప్పి చాలా స్పష్టంగా అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే వాలంటీర్ల వ్యవస్థ పైన కించపరిచిన చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మబోమని చాలా స్పష్టంగా వాలంటీర్లు స్పష్టం చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.